హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ డేటాని అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో లాస్ట్ 2 monthsలో 300% దగ్గరగా పెరిగిన ఒక స్టాక్ ఉంది. 3 times దగ్గరగా మల్టిప్లై అయిన స్టాక్. అండ్ ఆ స్టాక్ గురించి మన సబ్స్క్రైబర్స్ అడిగారు కామెంట్ సెక్షన్లో. అండ్ ఆ స్టాక్ రిలేటెడ్ ఉన్న ఈవెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో అది మాట్లాడుకుందాం. దాంతోపాటు జస్ట్ డైల్ అలాగే రిలయన్స్ రిలేటెడ్గా డీల్ మనకు అనౌన్స్ అయింది కదా. సో దాని కారణంగా ఎవరు లాభపడబోతున్నారు, అసలు ఎంటైర్ డీల్ బ్యాక్ ఉన్న లాజిక్ ఏంటి, అండ్ ఇప్పుడు జస్ట్ డైల్ని కొనొచ్చా, వీటి గురించి కూడా నేను డేటాను షేర్ చేస్తాను. అండ్ వీటి కంటే రీసెంట్ డేస్లో వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సిడిఎస్ఎల్ అండ్ క్యామ్స్ రీసెంట్ టైమ్స్లో అంతలా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు మా దగ్గర ఉన్న మెజారిటీ ఆఫ్ మనీని మేము దాంట్లో పెట్టినట్లయితే ఇదే గ్రోత్ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, సో ఇప్పుడు సిడిఎస్ఎల్ అండ్ క్యామ్స్ని బై చేయొచ్చా అనే దాని రిలేటెడ్గా కూడా నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, ఐ థింక్ ఆల్మోస్ట్ 2020 ఏప్రిల్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు టెలిగ్రామ్లో పెడుతున్న స్టాక్ మార్కెట్ న్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది, వాటి రిలేటెడ్గా ఉన్న సోర్స్ ఏంటి, మేము కూడా అంత క్విక్గా తెలుసుకోవాలనుకుంటే మీరు ఏ సోర్స్ని ఫాలో అవుతున్నారని అలా కామెంట్ సెక్షన్లో వచ్చిన మల్టిపుల్ క్వశ్చన్స్కి 2 వీడియోస్లో నేను ఆన్సర్ చేశాను. ఒకసారి Q&A 1లో లేటెస్ట్ స్టాక్ మార్కెట్ న్యూస్ ఎలా తెలుసుకోవాలని దాంట్లోనూ నేను మీకు క్లియర్గా చెప్పాను. అండ్ ఇంకొక వీడియో చేస్తూ కూడా స్టాక్ మార్కెట్ న్యూస్ త్వరగా ఎలా తెలుసుకోవాలని కూడా ఇంకొక వీడియో కూడా చేశాను. చాలా డేస్ అయింది, నేను పర్టికులర్గా ఎవరి పేరు కూడా మెన్షన్ చేయను, వాళ్ళలో వర్త్ ఉంటే తప్పితే. ఈసారి నేను మెన్షన్ చేయబోతున్న వ్యక్తి శ్రీనిధి పి. మీరు రిజల్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇతని ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. బికాస్ మేము ఫాలో అయ్యే స్టాక్స్ తక్కువగా ఉంటాయి, మేము ట్రాక్ చేస్తున్న స్టాక్స్, వాటి గురించి మాత్రమే మేము టెలిగ్రామ్లో పెడుతూ ఉంటాం. ఇవి బాగున్నాయి, ఇవి బాగాలేవని. స్టాక్ మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ రిజల్ట్స్ ఉంటాయి. తినేంటంటే కేవలం రిజల్ట్స్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. తన ఎంటైర్ వర్క్ అంతా కూడా రిజల్ట్స్ మీదే ఉంటుంది కాబట్టి తను మల్టిపుల్ కంపెనీస్ని టైం టు టైం మంచిగా అప్డేట్ చేస్తుంటారనమాట. చాలా క్వాలిటీ ఉంటుంది వర్క్లో కూడా. వైడ్ రేంజ్ ఆఫ్ కంపెనీస్ని కవర్ చేస్తూ ఉంటారు. స్పెషల్లీ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ స్టాక్స్ని కూడా ఎక్కువగా కవర్ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ ఈవెన్ రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఐ సజెస్ట్ తనని ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. ట్విట్టర్లో మీరు శ్రీనిధి అని టైప్ చేసినా వస్తారు. లేదు ఇంకా ఇలాంటి హ్యాండ్లర్స్, మేము డైరెక్ట్గా ఫాలో అవుతున్న హ్యాండ్లర్స్ని అండ్ టెలిగ్రామ్లో వస్తున్న మోస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ రిలేటెడ్గా ఉన్న మెయిన్ సోర్స్ని తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్, డే ట్రేడర్ తెలుగు ట్విట్టర్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ గాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్ గాను ఇస్తున్నాను. అది క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఈ వెబ్ పేజ్కి వస్తారు. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా డే ట్రేడర్ తెలుగు ఎవరిని ఫాలో అవుతున్నారు అనేది క్లిక్ చేయండి. మీకు కేవలం 31 హ్యాండ్లర్సే కనిపిస్తాయి. జస్ట్ మీరు వీటిని ఫాలో అవ్వండి. దెన్ ఇప్పటి వరకు మీకు రీచ్ అవుతున్న అప్డేట్స్లో 95% అప్డేట్స్ అక్కడితోనే రీచ్ అయిపోతాయి. అండ్ ఈవెన్ మన ట్విట్టర్ హ్యాండ్లర్లో కూడా మోస్ట్లీ మేము యాక్టివ్గానే ఉంటాం. పాసిబుల్ మన హ్యాండ్లర్ని కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇలా సోర్సెస్ని మీకు రివీల్ చేయడానికి మెయిన్ రీజన్ నేను ఆల్రెడీ కూడా చెప్పాను. ఇలా చెప్పడానికి మెయిన్ రీజనే స్టాక్ మార్కెట్లో ఒక అప్డేట్ వాల్యూ అనేది ఎంత టైంలో మనం తెలుసుకున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మూవ్ ఆల్రెడీ మార్కెట్లో కనిపించేస్తే మేము పోస్ట్ చేసిన దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు మా నుంచే తెలుసుకోవాలని మేము అనుకోవట్లేదు. మేము ఎవరి దగ్గర నుంచి అయితే తెలుసుకుంటున్నామో, మేము ఎవరైతే బెస్ట్ అనుకుంటున్నామో వాళ్ళని ఇదిగోండి ఇక్కడ ఉంచుతున్నాం. మేము ఫాలో అవుతున్న వాళ్ళందరినీ కూడా మీరు కూడా వీళ్ళని ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో చెప్పాను కదా లింక్ అని, ఆ లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న వీక్నెస్తో SGX నిఫ్టీ నియర్లీ 100 పాయింట్స్ దగ్గరగా డౌన్ సైడ్ ఫాలో అవడం జరిగింది. అన్లెస్ గ్లోబల్ సెంటిమెంట్ పాజిటివ్కి టర్న్ అయితే తప్పితే మండే మార్కెట్స్ మనకి గ్యాప్ డౌన్ ఆర్ కొంత న్యూట్రల్ టు నెగిటివ్ రేంజ్లోనే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిందంతా అలా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ రిలేటెడ్గా మన వ్యూ ఎలా ఉంచుకోవాలని. ఈ డేటా మనం ఆల్రెడీ టెలిగ్రామ్లో మాట్లాడుకున్నాం. ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి చాలా నియర్గా చూడాలంటే లోయర్ టైం ఫ్రేమ్స్లో మనం గమనించగలిగే లెవెల్ 15,850 అనమాట. సో ఈ లెవెల్ దగ్గరికి ఫాలో అవుతుంది అనుకోండి. సో ఇంక ఇక్కడి నుంచి ఎక్కువ ఫాలో అయిపోతుందని కాకుండా ఆ లెవెల్ బిలో సస్టైన్ అవుతుందా లేదా అనేది గమనించండి. సో 1 hour క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే సస్టైన్ అవుతున్నట్లు అనమాట టెక్నికల్ లాంగ్వేజ్లో. లేదు మినిమం అట్లీస్ట్ 15 minutes క్యాండిల్ అయినా క్లోజ్ అవ్వనివ్వండి ఈ లెవెల్ బిలో, దెన్ ఫర్దర్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు టిల్ 15,740. సో ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యి అగైన్ మార్కెట్ బౌన్స్ అయ్యే ప్రయత్నం చేస్తుంది అనుకోండి, దెన్ మీకున్న నెగిటివ్ వ్యూని ఆ లెవెల్ బిలో వస్తేనే యాక్ట్ చేస్తానని మైండ్లో అయితే ఉంచండి, ఈ డేటాని అయితే ఉంచండి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయినట్లయితే అది IPOs మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. బికాస్ మండే మనకి క్లీన్ సైన్స్ IPO అండ్ GR Infra 2 కూడా లిస్ట్ అవ్వబోతున్నాయి. ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. క్లీన్ సైన్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉంది కంపేర్డ్ విత్ GR Infra. 2 కూడా అబౌవ్ 60% లిస్టింగ్ గెయిన్స్తో లిస్ట్ అవుతాయని ఫ్రైడే పాయింట్ ఆఫ్ టైంకి డేటా అయితే బిల్డ్ అయింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ కూడా సిమిలర్ డేటానే మెయింటైన్ అవుతుంది. బట్ గ్యాప్ డౌన్ కదా మనకు కనిపిస్తుంది మార్కెట్. ఇఫ్ అలా జరిగినా సరే 50 to 60% దగ్గరగా అయినా సరే మనకి లిస్టింగ్ గెయిన్స్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ జొమాటో రిలేటెడ్గా నియర్లీ 20% గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. అండ్ తత్వచింతన్ అబౌవ్ 60%, అక్కడ కూడా స్ట్రాంగ్ గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. అండ్ FIS గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి FIS ఎందుకో గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్గా అంత పాజిటివ్గా లేరు. స్పెషల్లీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 6,923 crores దగ్గరగా నెట్ సెల్ చేశారు మార్కెట్స్లో. అండ్ DIS 5,136 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో బై చేయడం జరిగింది. FIS ఈ లెవెల్స్లో సెల్ చేస్తున్నారంటే ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. బట్ DIS ఈ లెవెల్స్లో కూడా బై చేస్తున్నారంటే అదొక సర్ప్రైజింగ్ ఈవెంట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్ని స్ట్రాంగ్గా ఇంపాక్ట్ చేయబోయేదైతే ఎర్నింగ్స్ అనుకోవాలి.
అందులో కూడా ఐటీసీ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ నెక్స్ట్ వీక్లో ఉండబోతున్నాయి. సో ఇవి 2 ఇంపార్టెంట్ రిజల్ట్స్, స్పెషల్లీ నిఫ్టీ రిలేటెడ్గా రిలయన్స్ ఇండస్ట్రీస్కి హెవీ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయనే దాన్ని బట్టి మార్కెట్ ఒక ఫర్దర్ డైరెక్షన్ కూడా డిసైడ్ అవుతుంది. ఫస్ట్ ఈ టాపిక్నే స్టార్ట్ చేద్దాం. సో ఈ పాయింట్స్లో కూడా వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, సో ఇక్కడ కూడా వీటిని కొనొచ్చా అని అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్. స్పెషల్లీ సిడిఎస్ఎల్ అయితే లాస్ట్ 1 monthలో 50% అండ్ లాస్ట్ 6 monthsలో 188% దగ్గరగా ర్యాలీ అవుతుంది. అండ్ అలాగే బ్రోకింగ్ స్టాక్స్ గురించి కూడా ఈ రీసెంట్ టైమ్స్లో మనకి స్టాక్స్ ర్యాలీ అవుతున్నాయి. బట్ May 20 ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ని ట్రాక్ చేస్తున్నానని చెప్పాను, పర్సనల్గా నేను ట్రాక్ చేస్తున్నానని చెప్పాను. బట్ ఎంటైర్ ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ ట్రాక్షన్ కనిపిస్తుందని చెప్పాను. బికాస్ ఆ పాయింట్లో ఒక్క స్టాకే కాదు, ఇన్ఫాక్ట్ ఈ స్టాకే చాలా తక్కువగా పెరిగింది, మిగిలిన స్టాక్స్ ఇంకా చాలా ఎక్కువగా ర్యాలీ అయ్యాయి. అది ఒకటి లేదంటే 2 స్టాక్స్ రిలేటెడ్గా మిగిలిపోతున్న ఈవెంట్ కాదు, ఎంటైర్ ఇండస్ట్రీ రిలేటెడ్గా కనిపిస్తున్న ఈవెంట్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఎందుకని స్టాక్స్ ఇలా గ్రో అవుతున్నాయి, స్పెషల్లీ బ్రోకింగ్ స్టాక్స్ కానీ సిడిఎస్ఎల్ కానీ క్యామ్స్ కానీ ఎంటైర్ ప్యాక్ ఎందుకు ఇలా మూవ్ అవుతుందని స్టడీ చేసినప్పుడు ఒక అప్డేట్ మనందరికీ తెలిసిన అప్డేటే, బట్ దాన్ని మనం వీటితో ఇంటర్లింక్ చేసే ప్రయత్నం ఇవాళ వీడియోలో చేద్దాం. దాని ఒక ఇంపాక్ట్ ఈ రెండింటి మీద కూడా చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. మనం అర్థం చేసుకోగలిగితే వీళ్ళు లాస్ట్ 10 yearsలో చేసిన బిజినెస్ నెక్స్ట్ 1 yearలో వీళ్ళు చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఆ ఈవెంట్ కారణంగానే వీటి రిలేటెడ్గా ఇలాంటి ర్యాలీ వస్తుందని నేనైతే అర్థం చేసుకున్నాను. అండ్ దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉన్న రీజన్స్ని వెతికే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ కంపెనీస్ మంచిగా నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ని కూడా స్ట్రాంగ్గా యాడ్ చేస్తున్నాయి. అండ్ బయట కూడా ఒక స్ట్రాంగ్ ప్రమోషనల్ యాక్టివిటీ మనం చూస్తున్నాం ఈ బ్రోకింగ్ కంపెనీస్ రిలేటెడ్గా. సో నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఎక్కువగా ఓపెన్ అవుతుంటే అది సిడిఎస్ఎల్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈవెన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాబట్టి వాటి ఏయుఎం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది క్యామ్స్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కేవలం ఈ ఫ్యాక్టర్స్తోనే ఇవి ఇంతలా గ్రో అవుతున్నాయా, జస్ట్ బ్రోకింగ్ అకౌంట్స్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ర్యాలీ కనిపిస్తుందా? మరి మార్కెట్కి తెలియదా? వస్తున్న కొత్త వాళ్ళందరూ కూడా ఇఫ్ ఈ బుల్ రన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ బేర్ మార్కెట్లోకి మార్కెట్ ఎంటర్ అయితే, ఆ కన్సాలిడేషన్లోకి ఎంటర్ అయితే వాళ్ళ యాక్టివిటీ తగ్గుతుంది, దెన్ అగైన్ వీటి రిలేటెడ్గా రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్కి తెలియదా? ఇన్ఫాక్ట్ మార్కెట్ ఈ బుల్ రన్ నుంచి మార్కెట్ బేర్ మార్కెట్లోకి కన్వర్ట్ అయినా ఆర్ కొంత సైడ్ వేస్లోకి మూవ్ అయినా వీటి రిలేటెడ్గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే తప్పకుండా ఉంటుంది వీటి రిలేటెడ్గా స్టాక్ ప్రైజెస్లో. ఇవేనా మేజర్ రీజన్స్ అంటే వీటితో పాటు మనం చూడాల్సిన ఇంపార్టెంట్ రీజన్స్ రీసెంట్ టైమ్స్లో వస్తున్న ఐపీఓ బజ్. ఈవెన్ అందులో కూడా జొమాటో, పేటిఎం, ఈవెన్ మోబివిక్, ఇంకా కొన్ని కొత్త ఐపీఓస్ ఫిన్టెక్ కంపెనీస్ అన్ని మార్కెట్లోకి లిస్ట్ అవుతున్నాయి. ఓకే, వాటిలో స్టాక్స్ కొందాం అనుకున్న వాళ్ళందరూ కూడా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. సో దట్ అగైన్ వీటికి అడ్వాంటేజ్ ఉంటుంది, సిడిఎస్ఎల్కి, క్యామ్స్కి, వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇవన్నీ ఒక సైడ్ కనిపిస్తున్నాయి. అండ్ ఇదైతే మనందరికీ తెలుసు, నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ పెరుగుతూ ఉంటే సిడిఎస్ఎల్ వాళ్ళకి డైరెక్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్లో పార్టిసిపేషన్ పెరిగే కొద్దీ మీన్స్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా కూడా స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళ యాక్టివిటీ చూపిస్తే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా ఉన్న ఏయుఎం గ్రో అవుతుంది, తద్వారా క్యామ్స్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో పార్టిసిపేషన్ పెరుగుతుంటే సిడిఎస్ఎల్కి డైరెక్ట్ అండ్ క్యామ్స్ రిలేటెడ్గా ఇండైరెక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ స్టాక్ మార్కెట్ పార్టిసిపేషన్ రిలేటెడ్గా మార్కెట్ ఏం ఎస్టిమేట్ చేస్తుంది? ఓకే, బ్రోకింగ్ కంపెనీస్ ద్వారా రావాల్సిన అకౌంట్స్ వస్తూనే ఉన్నాయి, బట్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మార్కెట్ రిలేటెడ్గా పార్టిసిపేషన్ని, దట్టు రీటైల్ పార్టిసిపేషన్ని పెంచబోతుందని ప్రీవియస్గానే మార్కెట్లో స్పెక్యులేషన్ ఉంది. అండ్ రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ వస్తుండేసరికి ఐ థింక్ వీటిల్లో ఇలా మూవ్ వస్తుంది అనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్లో గమనిస్తున్నారా, మనకి ఎల్ఐసి ఐపీఓ రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఆ అప్డేట్స్ వస్తున్నప్పుడు వీటి ప్రైజెస్ని గమనించండి. ఆ అప్డేట్స్ మార్కెట్లోకి రావడానికి కొన్ని రోజుల ముందు నుంచే వీటిలో ఎక్కువ యాక్షన్ అయితే కనిపిస్తుంది. ఎందుకు ఎల్ఐసి ఐపీఓ? అది చాలా పెద్ద ఐపీఓ అండ్ మోస్ట్లీ గవర్నమెంట్ ఐపీఓని సక్సెస్ చేయడానికే ప్రయత్నిస్తారు. బికాస్ ఒక్కసారితో అయిపోతుంది కదా, అగైన్ అండ్ అగైన్ ఎల్ఐసిలో వాళ్ళ వాటాని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం తీసుకొస్తున్న వాటాని సక్సెస్ఫుల్గా సబ్స్క్రైబ్ అయ్యేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంది. కాబట్టి ప్రీవియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఐపీఓ అని అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు 1 crore దగ్గరగా, 1 కోటి డీమ్యాట్ అకౌంట్ల దగ్గరగా కేవలం ఈ ఎల్ఐసి ఐపీఓ ద్వారానే క్రియేట్ అవుతాయని ఫైనాన్స్ మినిస్ట్రీ సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్స్ వస్తున్నట్టు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి అప్డేట్ వచ్చింది. జస్ట్ మీరు ఎల్ఐసి ఐపీఓ 1 crore డీమ్యాట్ అకౌంట్స్ అని గూగుల్ చేయండి, మీకు ఆ న్యూస్ ఆర్టికల్స్ కనిపిస్తుంటాయి. కాకపోతే రీసెంట్ టైమ్స్లో ఆ ఎల్ఐసి ఐపీఓ వచ్చి క్రియేట్ అయ్యే డీమ్యాట్ అకౌంట్స్ కంటే ఈ బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయా, అవి వాటి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తోనే హ్యూజ్ నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ని క్రియేట్ చేశాయి. ఎస్, స్టార్టింగ్ మంత్స్ లో ఫిబ్రవరిలో సిడిఎస్ఎల్ వాళ్ళ దగ్గర అండర్ 3 crore దగ్గరగా డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే జూలై 7th నాటికి అవి 4 crores అయ్యాయి. విత్ ఇన్ 5 months లోనే 1 crore డీమ్యాట్ అకౌంట్స్ దగ్గరగా వచ్చాడే. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఐపీఓస్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్న బజ్ కానివ్వండి, ఎంత పెద్ద ఐపీఓ వచ్చినా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతూ ఉండడం రీటైలర్స్ యొక్క యాక్టివిటీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఉందన్న డేటా మార్కెట్ లో పబ్లిష్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ అప్డేట్స్ ఎల్ఐసి ఐపీఓ రిలేటెడ్ గా వస్తుండడం అండ్ ప్రీవియస్ గానే ఓన్లీ ఎల్ఐసి ఐపీఓ ద్వారానే 1 crore డీమ్యాట్ అకౌంట్స్ క్రియేట్ అవుతాయని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కూడా సిడిఎస్ఎల్ అండ్ క్యామ్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అయితే మనకు కనిపిస్తుంది. ఎల్ఐసి ఐపీఓ రిలేటెడ్ గా వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తారని కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైనా ఒకరికి డిస్కౌంట్ ఉంటుందంటే మోస్ట్లీ వాళ్ళు అప్లై చేయడానికే ప్రయత్నిస్తారు. మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుండి ఆ కంపెనీ ఐపీఓగా వస్తూ అందరికీ ఒక ప్రైస్, మనకు మాత్రమే ఎంప్లాయీస్కి మాత్రమే ఒక ప్రైస్ అంటే
ఇఫ్ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, మనకి డిస్కౌంట్లోనే వస్తుంది కాబట్టి మనం కూడా ఇంట్రెస్ట్ ఎందుకు చూపించకూడదని ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి, ఒకవేళ లేని వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఐపీఓ అప్లై చేసే ప్రయత్నం చేస్తారు. అలానూ వస్తుంది. ఈవెన్ పాలసీ హోల్డర్స్ కూడా ఐపీఓలో రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ నియర్లీ 25 crores దగ్గరగా ఉన్నారనమాట. సో ఇంతమందికి రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తూ ఎంప్లాయీస్ కి డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారనే స్పెక్యులేషన్ కూడా ఉంది. ఎంప్లాయీ డిస్కౌంట్ అఫీషియల్ కాదు, పాలసీ హోల్డర్స్ కి మాత్రం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ అప్డేట్స్ తోనే నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఎల్ఐసి ఐపీఓ స్టార్ట్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి ఎక్కువగా మార్కెట్లో ఓపెన్ అవుతాయని, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తోనే వీటిలో ర్యాలీ వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ ఎల్ఐసి ఐపీఓ మార్కెట్లోకి వచ్చి ఆ ఐపీఓకి పెద్దగా డిమాండ్ కనిపించకపోతే, రీటైలర్స్ దగ్గర నుంచి పాజిటివ్నెస్ కనిపించకపోతే ఐపీఓ రిలేటెడ్ గా, దాని అప్పుడు ఎల్ఐసి ఐపీఓనే కాదు, గుర్తుంచుకోండి, అప్పుడు సిడిఎస్ఎల్ అండ్ క్యామ్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా వీటి ర్యాలీలో ఒక భాగం. ఎల్ఐసి ఐపీఓ రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్న బజ్ అండ్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్ కూడా ఈ స్టాక్ ని మూవ్ చేయడానికి రీజన్స్ అయితే నేను గమనిస్తున్నాను. సో ఓకే, ఇదంతా బానే ఉంది. ఈ లెవెల్స్ లో కూడా వీటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఈ లెవెల్స్ లో కూడా మనం వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కేవలం మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితేనే. వీటిలో ఎటువంటి ఎక్స్పోజర్ కూడా మీకు లేదు. క్యామ్స్ అండ్ సిడిఎస్ఎల్ లో ఛానల్లో చెప్పినప్పుడు కూడా మీరు ఎటువంటి పోర్షన్ తీసుకోలేదంటే ఇక్కడి నుంచి కరెక్ట్ అవుతుందా, పెరుగుతుందా అన్న ఒక క్వశ్చన్ ని పక్కన ఉంచేసి ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ లో కూడా 20% మీరు ఎంతైతే పెట్టాలనుకుంటున్నారో 20% బై చేయొచ్చు. అండ్ ఫర్దర్ మార్కెట్ కరెక్షన్స్ లో అవి ఫాలో అవుతుంటే ఫర్దర్ గా కూడా స్టేక్ ని కొంతగా ఈ రెండిట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. నెక్స్ట్, టైడ్ వాటర్ ఆయిల్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నేమ్ వింటుంటే ఎక్కడ ఈ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది. టైడ్ ఆయిల్ వాటర్ కంపెనీ అన్న వీడియోలన్నా మనకు ఒకటే. సో మోస్ట్లీ ఈ బ్రాండ్ అయితే చూస్తుంటారు కదా, లూబ్రికెంట్స్, గ్రీజింగ్ ఏజెంట్స్ వీటిని తయారు చేస్తుంటారు. మే స్టార్టింగ్ లో 4,700 దగ్గర ఉన్న స్టాక్ నియర్లీ 17,000 వరకు ర్యాలీ అయిపోయింది. మీన్స్ స్టాక్ నియర్లీ 300% దగ్గరగా ర్యాలీ అయింది. సో దీని రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ కార్పొరేట్ యాక్షన్ అనమాట. మే 25న ఈ కంపెనీ వాళ్ళు బోనస్ ని ఇష్యూ చేస్తున్నామని చెప్పారు, స్టాక్ స్ప్లిట్ ని ఇష్యూ చేస్తున్నామని చెప్పారు, అండ్ డివిడెండ్ ని కూడా ఇష్యూ చేస్తున్నామని చెప్పారు. బోనస్, స్టాక్ స్ప్లిట్ అండ్ అలాగే డివిడెండ్ ని కూడా నియర్లీ 200 రూపీస్ దగ్గరగా డివిడెండ్ అనౌన్స్ చేశారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో అగైన్ June 10న కన్ఫర్మ్ చేశారు బోనస్ 1:1 లో ఉంటుందని, అండ్ స్టాక్ స్ప్లిట్ ఫేస్ వాల్యూ 5 గా ఉన్నది కాస్త 2 గా కన్వర్ట్ అవుతుందని చెప్పారు. అండ్ ఈ బోనస్ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ వాళ్ళు చెప్పింది July 27th అనమాట. సో July 27th నాటికి ఎవరి డీమ్యాట్ అకౌంట్స్ అయితే షేర్స్ ఉంటాయో వాళ్ళు బోనస్ కి అలాగే స్టాక్ స్ప్లిట్ కి ఎలిజిబుల్ అని చెప్పేసరికి ఇలా అప్డేట్ చేసింది మనకి May 25th. ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా స్టాక్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. పర్సనల్ గా నేను ఈ స్టాక్ ని ట్రాక్ చేయను, బట్ సబ్స్క్రైబర్స్ ఎందుకని కంపెనీ ఇలా పెరుగుతుంది, దీని రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ చెప్పండి అనేసరికి ఈ స్టాక్ ని మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. బట్ మాట్లాడుకునే ముందు నేను ప్రీవియస్గా చెప్పింది అగైన్ మీకు రిపీట్ చేస్తున్నాను. మీరు ఏ కంపెనీ రిలేటెడ్గా అయినా ఆర్ బ్యాంక్ రిలేటెడ్గా అయినా సరే రిజల్ట్స్ని కమింగ్ డేస్లో గమనిస్తూ ఉండండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మీకు స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో మీకు నెగిటివ్గానే మోస్ట్లీ నెంబర్స్ ఉంటాయి. ఇఫ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కూడా ఏ కంపెనీ అయినా బెటర్గా పర్ఫామ్ చేస్తుందంటే అదేనా ఎక్సెప్షనల్గా వచ్చిన గెయినా, మీన్స్ వన్ టైం ప్రాఫిటా ఆర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? ఇఫ్ అలా కనిపిస్తే మాత్రం దెన్ డెఫినెట్లీ ఆ కంపెనీ రిజల్ట్స్ని మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. సిమిలర్ కేసే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కనిపిస్తుంది. మీన్స్ లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వైరస్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది, ఇప్పుడు తక్కువగా ఉంది. కాబట్టి లాస్ట్ టైం ఎక్కువగా బిజినెస్లో ఇంపాక్ట్ అయ్యాయి నెగిటివ్గా. కాబట్టి ఆ నెగిటివ్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న నెగిటివ్ మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఇలా మనకి గ్రోత్ ఉంది. వెరాస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో ఎందుకు మనకి ఫాల్ ఉంటుంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలతో కంపేర్ చేస్తే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో వైరస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది సెకండ్ వేవ్ రిలేటెడ్గా. కాబట్టి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో మనకు కొంత ఫాల్ కనిపిస్తుంది. కాబట్టి ఇది వీళ్ళ మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది. ఇక్కడ మీకు పాజిటివ్గా 3 కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రావిజన్స్ దగ్గర. సో ప్రావిజన్స్ పాజిటివ్గా ఉన్నాయంటే అది కూడా నెగిటివ్ అనమాట. కాబట్టి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వీక్గా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వీక్గా ఉన్నాయంటే నేనైతే అలా అనుకోవట్లేదు. బికాస్ వీళ్ళ ఎన్పిఎస్లో మనకు అంత వీక్నెస్ కనిపించలేదు. బికాస్ వాళ్ళ అసెట్ క్వాలిటీ స్టేబుల్గానే ఉంది. లాస్ట్ టైం 1.32% వాళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటే ఇప్పుడు 1.47%. అండ్ వీళ్ళ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా 0.4 ఉంటే లాస్ట్ టైం ఇప్పుడు 0.48గా ఉంది. సో అక్కడ మనకు స్టేబుల్గానే నెంబర్స్ కనిపిస్తున్నాయి. అండ్ నేను వీళ్ళ ఎంటైర్ రిజల్ట్స్ డేటాని పెట్టాను కదా, పీడిఎఫ్ని పెట్టాను కదా, అక్కడ మీరు లాస్ట్కి వెళ్ళారనుకోండి, ఆ పీడిఎఫ్ లాస్ట్లో హెచ్డిబి ఫైనాన్షియల్స్ గురించి చెప్పారు వాళ్ళు. సో అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది హెచ్డిబి ఫైనాన్షియల్స్ రిలేటెడ్గా గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రీవియస్గా 3.89 ఉన్నది కాస్త ఇప్పుడు 7.75 పెరిగింది అంటున్నారు. సో వీళ్ళ అండర్లో ఉన్న సబ్సిడరీ అయిన హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ స్పెషల్లీ రీటైల్ సెగ్మెంట్లో మల్టిపుల్ టైమ్స్ పెరిగిందనేసరికి అది వీళ్ళ సబ్సిడరీ కాబట్టి వీళ్ళ మీద కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ వీళ్ళ ఎంటైర్ బిజినెస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిజినెస్లో హెచ్డిబి ఫైనాన్షియల్స్ చాలా చిన్న పోర్షన్ అనమాట. కాబట్టి అంత పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. హెచ్డిఎఫ్సి ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనగానే 20% గ్రోత్ మార్కెట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వార్టర్స్ వాళ్ళు అదే డెలివర్ చేస్తూ వచ్చారు. బట్ ఈ రీసెంట్ క్వార్టర్స్లో బికాస్ ఆఫ్ ఈ వైరస్ ఈవెంట్స్తో 16 to 17% గ్రోతే వీళ్ళు డెలివర్ చేయగలుగుతున్నారు. పర్సనల్గా నాకైతే నెగిటివ్గా అయితే రిజల్ట్స్ కనిపించట్లేదు. సో గ్లోబల్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది అండ్ మార్కెట్ కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవడానికి
పాసిబిలిటీ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఎస్టిమేట్స్ కంటే బిలో ఉన్నాయని వాళ్ళ నెగిటివ్ వ్యూనే ఇస్తున్నారు అనమాట. సో మేబీ ఈ రీజన్స్ తో స్టాక్ లేదన్నా నెగిటివ్ మూవ్ ఉండొచ్చేమో. బట్ పర్సనల్గా నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ని అంత నెగిటివ్గా చూడట్లేదు, బికాస్ వాళ్ళ అసెట్ క్వాలిటీలో స్టిల్ స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ జస్ట్ డైల్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత జస్ట్ డైల్ దగ్గర నుంచి ఒక సర్ప్రైజ్ వచ్చింది. సర్ప్రైజ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇలా అప్డేట్ రాకముందు జస్ట్ డైల్ వాళ్ళని మార్కెట్ ఇలా అనుకుంటున్నారు, మీరు రిలయన్స్ వాళ్ళు డీల్ కుదుర్చుకోబోతున్నారని నిజమా అన్నప్పుడు అవన్నీ కూడా స్పెక్యులేషన్సే. వాటి మీద మేము కామెంట్ చేయమని వీళ్ళు ఒక అప్డేట్ చేశారు. అలా చేసిన కొంత టైంలోనే వీళ్ళు రిలయన్స్ వాళ్ళు అఫీషియల్ గా డీల్ అప్డేట్ చేశారు. సో ఇక్కడ ఈ నేమ్ ని గుర్తుంచుకోండి, విఎస్ఎస్ మనీ అనమాట. మీన్స్ ఈ జస్ట్ డైల్ కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు. జస్ట్ డైల్ లో రిలయన్స్ అంటే డైరెక్ట్ రిలయన్స్ కాదు, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్. బట్ ఈ కంపెనీ ఒక పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాబట్టి బెనిఫిట్ మనం రిలయన్స్ కే చూస్తుంటాం. ఫస్ట్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ రిలేటెడ్ గా మనకు అప్డేట్ వచ్చింది. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అంటే కంపెనీ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ కి షేర్స్ ని అలాట్ చేస్తుంది. ఎంతలో అలాట్ చేస్తుంది? 1022 దగ్గర. దీని ద్వారా రిలయన్స్ వాళ్ళు 25% వాటాను కొనేస్తున్నారు జస్ట్ డైల్ లో. ఈ కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి విఎస్ఎస్ మనీ అనుకున్నాం కదా, తన దగ్గర నుంచి 15% వాటాను తీసుకుంటున్నారు. ఎంటైర్ కలిపితే 40%. అండ్ ఓపెన్ ఆఫర్లో, ఓపెన్ ఆఫర్ అంటే రిలయన్స్ వాళ్ళు చెప్తారనమాట, మేము ఇంత ప్రైస్లో కొంటాం, ఎవరైనా షేర్ హోల్డర్స్ అమ్మడానికి రెడీగా ఉంటే అమ్మేయండి అని, సెల్ చేయండి అని ఓపెన్ ఆఫర్ని కూడా 26%కి ఇస్తున్నారు. ఎంటైర్ని యాడ్ చేశారనుకోండి, 25 + 15 40, ఇదొక 26, నియర్లీ 66% దగ్గరగా వాటాని రిలయన్స్ వాళ్ళు జస్ట్ డైల్ రిలేటెడ్గా కొనబోతున్నారు. ఇక్కడితో ఎండ్ అవుతున్నట్టు కాదు, ఇంకా ప్రమోటర్ దగ్గర కొంత వాటా ఉంటుంది విఎస్ఎస్ మనీ గారి దగ్గర. అది కూడా కొన్నారంటే నియర్లీ 75% దగ్గరగా వాటా రిలయన్స్ వాళ్ళు జస్ట్ డైల్లో కొంటున్నట్టు. ఇప్పుడు జస్ట్ డైల్లో వాటాను కొనడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎందుకు ప్రయత్నిస్తుంది? దీని బ్యాక్ ఏదైనా రీజన్ ఉందా అంటే, నాకు అర్థమవుతున్నంత వరకు వాళ్ళు జియో మార్ట్ రిలేటెడ్గా చాలా అగ్రెసివ్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇలా జస్ట్ డైల్లో వాటా కొనేందుకు కేవలం రిలయన్స్ వాళ్ళే కాదు, టాటా వాళ్ళు కూడా పోటీ పడ్డారని అయితే మనకి స్పెక్యులేషన్స్ అయితే వినిపించాయి. ఎందుకు? జస్ట్ డైల్ దగ్గర ఏముంది? డేటా ఉంది, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ డేటా ఉంది. స్పెషల్లీ ఇండియా వైడ్ గా ఉన్న హోల్సేల్ సప్లయర్స్ అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ ఒక డేటా జస్ట్ డైల్ దగ్గర ఉంది. ఈ డేటాని వీళ్ళు జియో మార్ట్ తో కానీ ఇంటిగ్రేట్ చేయగలిగినట్లయితే దాని రీటైల్ స్పేస్ లో వీళ్ళు ఒక హ్యూజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు వస్తున్న క్వశ్చన్, జస్ట్ డైల్ ని ఇక్కడ మనం బై చేయొచ్చా అని. రిలయన్స్ వాళ్ళు జస్ట్ డైల్ ని కొన్నారు, కానీ జస్ట్ డైల్ ని ఇంప్రూవ్ చేయడానికి, యాజ్ ఎ బిజినెస్ గా ఇంప్రూవ్ చేయడానికి కొన్నారా? వాళ్ళ దగ్గర ఉన్న డేటాని యూజ్ చేసుకొని వీళ్ళ దగ్గర ఉన్న ఇతర బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడానికి కొంటున్నారా? ఇది మనం ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యూఫోరియాలో ఒకవేళ జస్ట్ డైల్ పెరుగుతుంటే టెక్నికల్గా ఏదైనా షార్ట్ టర్మ్ కోసం యాక్టివిటీ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ప్లాన్ చేయొచ్చు, కానీ బట్ దీని కారణంగా ఎక్కువ బెనిఫిట్ పొందబోయేది రిలయన్స్ రీటైల్ అనేది నా ఒపీనియన్. ఈ డీల్ రిలేటెడ్గా మీరు ప్లే చేయాలనుకుంటున్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ని ప్లే చేయడమే నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 15,820 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 16,020 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 35,340 అండ్ రెసిస్టెన్స్ 36,180. అండ్ ఒకవేళ మండే మార్కెట్ ఫర్దర్గా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతున్నా, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టెడ్ కంటే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతున్నా, ఆర్ అది రికవర్ అయి పాజిటివ్ లో ఉంటున్నా, అలా చేంజ్ అయిన డేటా బట్టి కూడా ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ ఉంటే నేను మీకు మండే మార్నింగ్ టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడుకుంటే అగైన్ 16,000 దగ్గర స్ట్రాంగ్ గా మనకి డేటా బిల్డ్ అవుతుంది. బట్ మనం ప్రీవియస్ గా గమనించాం కదా, 16,000 కంటే కూడా 16,200 కొంత యాక్టివ్ రైటింగ్ అక్కడ కూడా కనిపిస్తుందని. సో 16,000, 16,200 అవి ఇంపార్టెంట్ జోన్స్ గా అయితే మనకి టాప్ సైడ్ కనిపిస్తున్నాయి. బట్ మనం చాలా డేస్ నుంచి 15,500 to 16,000 ఈ రేంజ్ నే గమనిస్తూ వస్తున్నాం. సో అగైన్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా ఫర్దర్గా మన వ్యూని చేంజ్ చేయాల్సిన నీడ్ లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ 16,000 బ్రేక్ అయితే 16,200 దగ్గర కాల్ రైటర్స్ యాక్టివ్గా ఉన్నారన్న విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి. అండ్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు 15,500 మనం గమనిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్. రీసెంట్ టైమ్స్ లో 15,800 పైన మార్కెట్ వచ్చి సస్టైన్ అయ్యేసరికి అక్కడ కూడా పుట్ రైటర్స్ యాక్టివ్గానే ఉన్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే 15,800 to 16,200 దగ్గర వరకు మార్కెట్ రేంజ్ ఉంటుందని రీసెంట్ ఆప్షన్ చైన్ డేటా చెప్తూ ఉంది. మనం సేఫ్ సైడ్ 15,500 to 16,000 నే మొదట గమనిద్దాం. ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫర్దర్ గా ఉన్న ఆప్షన్ చైన్ డేటా ప్రకారం ఫర్దర్ లెవెల్స్ ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అగైన్ 15,500 to 16,000 ఈ రేంజ్ నే కంటిన్యూ చేస్తున్నాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.